గంధర్వ స్త్రీలతో స్నానం చేస్తానన్న దుర్యోధనుడిని అడ్డుకున్నాడని గంధర్వరాజు చిత్రసేనుడితో యుద్ధం చేయాలని దుర్యోధనుడు నిర్ణయించుకున్నాడు. యుద్ధం మొదలయ్యాక గంధర్వుల శక్తి చూసి వీళ్ళని ఎదుర్కోవాలంటే అస్త్రాలు కావాలి అని అనుకొని తన గుడారంలో ఉన్న అస్త్రాలు తీసుకురావడానికి కర్ణుడు వెళ్ళాడు. ఇంతలో గంధర్వులు దుర్యోధనుడితో సహా అతని మొత్తం సైన్యాన్ని తాళతో కట్టి కింద పడేశారు. ధర్మరాజు ఆజ్ఞ మీద దుర్యోధనుడిని విడిపించడానికి అర్జునుడు భీముడు బయలుదేరారు. ఆ ప్రదేశానికి వచ్చి చూస్తే నేలపైన వందలాది దుర్యోధనుడి సైన్యం తాళతో కట్టి కింద పడి ఉన్నారు. ఒకవైపు ఒక వ్యక్తి మాత్రం తాళతో కట్టిపడి ఉన్న అతని మొహాన్ని దాచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతడే దుర్యోధనుడు. అతడు సిగ్గుతో చచ్చిపోతున్నాడు. దుర్యోధనుని చూసిన భీముడు నీకు ఇలా కావాల్సిందే అని వెటకారపు నవ్వు నవ్వాడు. ఇంతలో చిత్రసేనుడు అతడి గంధర్వ సైన్యం అర్జునుడిని భీముడిని చూశారు. అప్పుడు అర్జునుడు చిత్రసేన నువ్వు మర్యాదగా దుర్యోధనుడిని అతడి సైన్యాన్ని వదిలి ఇక్కడ నుండి వెళ్ళిపో, లేదంటే మా వీరత్వానికి నువ్వు బలవలసి వస్తుంది అని హెచ్చరించాడు. అయితే చూపించిన వీరత్వం అని చిత్రసేనుడు తన విల్లు తీసుకొని అర్జునుడి వైపు బాణం ఎక్కుపెట్టాడు. చిత్రసేనుడికి కుడివైపున ఎడమవైపున ఉన్న భటులు ఒక్కసారిగా కింద పడిపోయారు. ఎందుకు పడిపోయారు అని కిందకు చూస్తే వాళ్ళ గుండెల్లో అర్జునుడి బాణాలు దిగి ఉన్నాయి. చిత్రసేనుడు కోపం వచ్చి అర్జునుడి వైపు బాణం ఎక్కిపడడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అర్జునుడు ఒక మాయలాగా, ఒక గాలిలాగా, ఒక సుడిగుండంలా ఒక్కో క్షణం ఒక్కో ప్రాంతంలో కనిపిస్తున్నాడు. ఒక పక్క అర్జునుడికి గురి పెట్టడం కుదరట్లేదు. కానీ చిత్రసేనుడి చుట్టూ ఉన్న సైనికులు మాత్రం క్షణానికి ఇద్దరు ముగ్గురు కింద పడిపోతున్నారు. చిత్రసేనుడికి అర్థమైంది అర్జునుడి వేగాన్ని అందుకోవడం, అడ్డుకోవడం, ఎదురుగా నిలవడం మూర్ఖత్వం అని. అర్జున ఇక ఆపు, నీదే విజయం, నీ వీరత్వానికి నేను ముగ్ధున్నయ్యాను. ఈ రోజు నుండి నేను స్నేహితుడిని, నీ అభిమానిని, నీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్నా నేను చేస్తాను అని చెప్పి గంధర్వులంతా ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోయారు. అప్పుడు భీముడు నేరుగా దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి తన కత్తితో దుర్యోధనుడిని కట్టి ఉంచిన తాళను తెంచి దుర్యోధన ఇదిగో మా పాండవులు నీకు నీ ప్రాణాన్ని భిక్షగా వేస్తున్నాం, పోయి బతుకు అని వెటకరంగానే భీముడు అర్జునుడు అక్కడి నుండి వెళ్ళిపోయారు. దుర్యోధనుడి సైన్యం అంతా కట్లు విప్పుకొని నల్లమొహాలు వేసుకొని నీరసంగా తిరిగి వాళ్ళ స్థావరాల వైపు వెళ్తుంటే కర్ణుడు తన అస్త్రాలు తీసుకొని ఎదురు వచ్చాడు. కర్ణుడు దుర్యోధను చూసి ఆనందం పట్టలేక మిత్రమా దుర్యోధన, నువ్వొక్కడవే ఆ బలవంతులైన చిత్రసేనుడిని అతని సైన్యాన్ని ఓడించి విజయంతో తిరిగి వస్తున్నావా? నీలాంటి ఒక వీరుడికి నేను స్నేహితుడిని అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది అని అన్నాడు. అప్పటికే పాండవులు పెట్టిన ప్రాణభిక్ష అని సిగ్గుతో కుమిలిపోతున్న దుర్యోధనుడిని నువ్వు వీరుడివి అని పొగుడుతున్న కర్ణుడిని చూస్తే ఇంకా అవమానంగా అనిపించింది. అప్పుడు దుర్యోధనుడి పక్కనున్న ఒక భటుడు పాండవులు వచ్చి మా ప్రాణాలు కాపాడారు అని కర్ణుడికి చెప్పారు. అప్పుడు దుర్యోధనుడు కర్ణుడితో మిత్రమా, నేను కొన్ని నిమిషాల ముందే వాళ్ళు ప్రాణభిక్ష పెట్టినప్పుడే మానసికంగా చనిపోయాను, ఇక శారీరకంగా చనిపోవడం మాత్రమే మిగిలింది. ఈరోజు నేను ఆత్మహత్య చేసుకొని చనిపోవాలని నిర్ణయించుకున్నాను అని అనడం మొదలుపెట్టాడు. కర్ణుడు ఎంత చెప్పినా దుర్యోధనుడు వినట్లేదు. తను చనిపోతాననే అంటున్నాడు. అప్పుడు కర్ణుడు మిత్రమా, ఏదో ఒకరోజు నువ్వు పాండవులలో అత్యంత వీరుడు అని అనుకుంటున్న అర్జునుడిని నేనే చంపుతానని మాటిస్తున్నాను అని కర్ణుడు చెప్పాడు. అప్పుడే ధైర్యం వచ్చి ఆత్మాహుతి అనే కార్యక్రమం మానేశాడు. కానీ ప్రతీకార జ్వాలతో దుర్యోధనుడు రగిలిపోతున్నాడు. దుర్యోధనుడికి అర్జునుడిని చంపుతానని మాటిచ్చాడనే విషయం పాండవులకి తెలిసింది. అప్పుడే వేదవ్యాసుడు పాండవుల దగ్గరికి వచ్చి రాబో రోజుల్లో అత్యంత పెద్ద యుద్ధం పాండవులకి కౌరవులకి మధ్య జరగబోతుంది. ఆ యుద్ధం పాండవులు గెలవాలంటే ప్రస్తుతం మీ దగ్గరున్న విద్యలు అస్త్రాలు సరిపోవు. మీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధాలు కావాలి. అవి దేవుళ్ళ దగ్గర మాత్రమే ఉంటాయి. అవి తపస్సు వల్ల మాత్రమే మీరు పొందగలరు. అర్జున, నువ్వు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసి దేవుళ్ళని ప్రసన్నం చేసుకొని వాళ్ళ అస్త్రాలని సంపాదించు. అప్పుడు రాబోయే యుద్ధాన్ని జయించడం నీకు చాలా సులువవుతుంది అని సలహా ఇచ్చాడు. వెంటనే అర్జునుడు తపస్సు కోసం బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. అన్న దగ్గర ఆశీర్వాదం తీసుకొని తమ్ముళ్ళకి జాగ్రత్త చెప్పి ద్రౌపది దగ్గరకు వచ్చి ద్రౌపది, నీకు ఇచ్చిన మాట కోసం, నీకు జరిగిన అవమానానికి నీ పగ తీర్చడం కోసం, మన ఈ స్థితికి కారణమైన కౌరవుల అంతం చూడడం కోసం నేను వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్త ద్రౌపది అని చెప్పి అర్జునుడు బయలుదేరాడు. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు,
ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. అర్జునుడు కొన్ని వారాల పాటు ప్రయాణం చేసి ఒక కొండపైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. కొన్ని నెలల తర్వాత ఒకరోజు ఉదయం ఏదో తన వైపు పరిగెత్తుకుంటూ వస్తున్న శబ్దం వినిపించి కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా ఒక పెద్ద అడుపంది వేగంగా అర్జునుడి వైపు పరిగెత్తుకు రావడం కనిపించింది. వెంటనే పక్కన ఉన్న విల్లు తీసుకొని ఆ అడుపంది పైన బాణం వేశాడు. అది పరిగెత్తుకుంటూ వచ్చి అర్జునుడి పాదాల దగ్గర పడి ఆ బాణం దెబ్బకి చనిపోయింది. కానీ దాని వంటిపైన ఒకటి కాదు 2 బాణాలు ఉన్నాయి. ఎదురుగా చూస్తే ఒక వేటగాడు తన చేతిలో విల్లు పట్టుకొని నిల్చొని ఉన్నాడు. అప్పుడు ఆ వేటగాడు, ఓయి సన్యాసి, చూసావా, నీ ప్రాణాలు నేను కాపాడాను, వచ్చి నా కాలు మొక్కుకో అని అన్నాడు. ఆ మాట విన్న అర్జునుడికి చాలా కోపం వచ్చి, ఏంటి, నువ్వు నా ప్రాణాలు కాపాడావా? నేను వేసిన బాణానికే ఈ అడుపని చచ్చింది, అయినా ఇంత అహంకారం ఏంటి, నన్ను నీ కాలు పట్టుకోమంటావా అని అడిగాడు. ఇలా ఇద్దరి మధ్య వాదన పెరిగింది. వాళ్ళ విల్లులని ఎత్తి పోరాటం చేయడం మొదలుపెట్టారు. ఇద్దరిలో ఏ ఒక్కరు తగ్గట్లేదు. ఎంత సమయం అయినా ఒకరికొకరు ధీటుగా బాణాలు వేస్తూనే ఉన్నారు. అప్పుడు అర్జునుడు వేటగాడి దగ్గరికి వచ్చి వేటగాడి కిరీటం పైన కొడితే అది కింద పడి పగిలిపోయింది. వెంటనే వేటగాడు అర్జునుడి చేతిలోని విల్లును లాక్కొని కాలితో అర్జునుడి గుండెల పైన గట్టిగా తన్నాడు. అర్జునుడి దగ్గర దూరంగా ఉన్న శివలింగం దగ్గర పడ్డాడు. అర్జునుడికి ఆ దెబ్బ చాలా గట్టిగా తగిలింది. పక్కనే ఉన్న శివలింగాన్ని చూసి ఆ లింగం పక్కన ఉన్న పూలమాల తీసి శివలింగం మీద వేసి, పరమేశ్వర, నాకు ఈ వేటగాడిని ఓడించగల శక్తినివ్వు అని దండం పెట్టుకొని వెనక్కి తిరిగి చూస్తే ఆ వేటగాడి మెడలో శివలింగం పైన వేసిన పూలమాల కనిపించింది. వెంటనే ఏంటి వింత అని శివలింగం వైపు చూస్తే శివలింగం పైన పూలమాల లేదు. అప్పుడే అర్జునుడికి అర్థమైంది, ఆ వేటగాడు ఎవరో కాదు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే వేటగాడి రూపంలో వచ్చాడని. అప్పుడే వేటగాడు తన రూపం మార్చుకొని అత్యంత కాంతివంతంగా తేజోమయంగా వెలిగిపోతున్న ముక్కంటి రూపంలో కనిపించాడు. వెంటనే అర్జునుడు శివుని పాదాలపైన పడి ఆశీర్వాదం తీసుకున్నాడు. అప్పుడు శివుడు, అర్జున, ఇదిగో, ఇప్పటి వరకు ఉన్న అన్ని అస్త్రాల్లో శక్తివంతమైన అస్త్రం ఈ పాశుపత అస్త్రం, దీన్ని తీసుకో. ఇది బ్రహ్మాస్త్రం, వైష్ణవాస్త్రం, భార్గవాస్త్రం, రుద్రాస్త్రం లాంటి ఎన్ని అస్త్రాలు ఒక్కసారిగా నీపై ప్రయోగించినా అన్నిటినీ నిర్వీర్యం చేయగల శక్తి ఈ పాశుపత అస్త్రానికి ఉంది. నువ్వు మనస్ఫూర్తిగా కోరుకొని ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తే నువ్వు కనుపాప వేసి తీసే సమయంలో సగం సమయానికే ఈ భూమండలం మొత్తాన్ని నాశనం చేయగల శక్తి ఈ అస్త్రానికి ఉంది. దీనిని కేవలం అయితే నీకు సమబుద్ధులైన లేదా నీకన్నా శక్తివంతమైన వాళ్ళ మీద మాత్రమే ప్రయోగించాలి, అంతేకాని నీకన్నా తక్కువ శక్తివంతులపైన ఈ అస్త్రాన్ని ప్రయోగించకూడదు అని చెప్పి శివుడు మాయమైపోయాడు. ఆ తర్వాత ఒకరుగా దేవతలు అర్జునుడి దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క శక్తివంతమైన ఆయుధాలని, అస్త్రాలని ఇచ్చారు. వరుణదేవుడు తన పాశాన్ని, యమధర్మరాజు తన గదని, కుబేరుడు అంతర్ధాన అస్త్రాన్ని ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఉదయం ఆకాశంలో మేఘాలు పక్కకు జరిగి 1,000,000 సూర్యుల కాంతి కనిపించింది. దానిలో నుండి 1000 గుర్రాలు గల ఒక పెద్ద రథం ఆకాశం నుండి నేలపైకి వచ్చి అర్జునుడి దగ్గరికి వెళ్ళి, అర్జున, ఈ రథం నీ తండ్రి ఇంద్రుడిది, నిన్ను ఇంద్రలోకానికి తీసుకొని రమ్మని ఆజ్ఞ అని ఆ రథసారథి చెప్పాడు. అర్జునుడు ఆ రథం ఎక్కి ఆకాశంలోకి వెళ్ళాడు. తన కళ్ళని తానే నమ్మలేనంత అందం, ఆశ్చర్యంగా అనిపించింది. తను మబ్బుల్ని దాటి, ఆకాశం అంచును దాటి, చుక్కల లోకం దాటి ఒక సరికొత్త లోకానికి వెళ్ళాడు. అక్కడ మరుమల్లెల తోటలతో, బంగారపు కొండలతో, ఎన్నో కొత్త రంగుల పక్షులతో చాలా శోభయమానంగా ఉంది. చుట్టూ ఎటు చూసినా పాల సెలయేళ్ళు, మిలమిల మెరిసే మినుగురులు, తెల్లని రెక్కల గుర్రాలు ఉన్నాయి. ఇక తను ఇంతకన్నా అందమైన ప్రకృతి ఎక్కడ ఉండదు అని అనుకున్నాడు. ఇంద్రలోకం ద్వారం దగ్గర ఇంద్రుడు అర్జునుడిని ఆహ్వానించి ఆ లోకమంతా చూపించాడు. ఇంద్రుడి సింహాసనం పక్కనే ఇంకో సింహాసనం అర్జునుడి కోసం వేసి తనని అందులో కూర్చోబెట్టాడు. అక్కడే కొంతకాలం ఉండి ఈ శక్తివంతమైన అస్త్రాలు ఎలా ఉపయోగించాలో అర్జునుడు ఇంద్రుడి దగ్గర నేర్చుకున్నాడు. అలాగే ఇంద్రుడి యొక్క వజ్రాయుధం ఎలా ఉపయోగించాలో, ఆ వజ్రాయుధం ద్వారా పిడుగులోని శక్తిని ఒక ఆయుధంలా ఎలా మార్చాలో ఇంద్రుడు అర్జునుడికి నేర్పించాడు. ఇంకా సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే, థోర్ చేతిలోని హ్యామర్ వజ్రాయుధం అని అనుకుంటే ఆ లైట్నింగ్ని కంట్రోల్ చేసే పవర్ లాంటిది ఇంద్రుడు అర్జునుడికి నేర్పించాడు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు అప్సరస్ అయిన ఊర్వశి అర్జునుడి దగ్గరికి వచ్చి, అర్జున, నువ్వు నాకు చాలా నచ్చావు, నన్ను నీ దానిగా స్వీకరించు అని అంది. దానికి అర్జునుడు, అమ్మ, మా కురువంశానికి మొదలే నువ్వు, మా వంశానికి మూలపురుషుడైన వశిష్ఠుడు నీ కుమారుడే కదమ్మా, నీ ద్వారా పుట్టిన సంతతే మేమంతా, నీలోని నాకు ఒక తల్లి మాత్రమే కనిపిస్తుంది అని అన్నాడు. ఈ వరుసలు, బంధాలు అన్నీ మీ భూలోకంలో, ఇక్కడ ఇవేమీ చెలవు, నన్ను స్వీకరించు అర్జున అని ఊర్వశి అంది. అయినా అర్జునుడు ఒప్పుకోలేదు. దానితో కోపం వచ్చి, ఈ ముల్లోకాలో అత్యంత సౌందర్యవతి అయిన నన్ను నా కోరికని కాదని నువ్వు అవమానిస్తావా? ఇదిగో నా శాపం స్వీకరించు, ఇక నుండి నీ జీవితకాలం అంతా నీ మగతనం కోల్పోయి ఒక నపుంసకుడిలా బ్రతుకు, ఎక్కువ కాలం ఆడవాళ్ళతోనే జీవించుగాక అని శపించింది. అర్జునుడు వెంటనే ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి తనకు వచ్చిన శాపం గురించి చెప్పాడు. ఇంద్రుడు ఊర్వశిని పిలిచి ఆ శాపాన్ని వెనక్కి తీసుకోమని కోరాడు. ఊర్వశి తన శాపాన్ని వెనక్కి తీసుకోను,
కానీ దానిలో ఒక సవరణ చేస్తాను. అదేంటంటే అర్జునుడు తన జీవితకాలంలో ఎప్పుడైనా తనకు కావలసినప్పుడు కనీసం 1 సంవత్సరమైనా నపుంసకుడిగా బ్రతికే విధంగా సవరణ చేస్తున్నాను అనంది. దానికి ఇంద్రుడు సంతోషించి, ఈమె నీకు ఇచ్చింది శాపమైనప్పటికీ నీకిది ఏదో ఒక సమయంలో వరంగా అవుతుంది. దానికోసం నువ్వు చిత్రసేనుడి దగ్గర నాట్యం సంగీతం నేర్చుకో అని అర్జునుడికి చెప్పాడు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్.